ఫోన్ కొంచెం కింద దింపండి, మరి మొత్తం మీదే వస్తుంది. మీరు జరగండి దాని మీద వడకూర ప్లీజ్ బాయ్ జరా ప్లీజ్ వెనుకపోవాలి దాని మీద వడకూర ప్లీజ్. హాయ్ టు ఆల్ మై మీడియా మిత్రులందరికీ హాయ్. బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా? అందుకే తొందరగా బయటకు వచ్చేసాను. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది. అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు దిగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు, కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి, స్టార్ మాకి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చాను. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. మేడం మీ జీవితంలో కుక్కర్ ఇలా పనిచేస్తారనుకున్నారా? అందరు అడిగింది చెప్పే పోతా, అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం? నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసినారా? చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల మీకు బయటకు వచ్చారా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? మేడం బయటకు వచ్చాక ఎవరి గేమ్ బాగా నచ్చింది మీకు ఉన్నవాళ్ళ హౌస్ లో? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. రతకలేక మళ్ళీ వెళ్తారా? రేపక్క 1 వీక్ కాదు 2 వీక్స్ బాగుంటుంది నాకు అనిపించింది. సిల్లీ నామినేషన్స్ అని అది ప్రాబబ్లీ నిఖిల్ వల్లే బయటకు వచ్చారు అనుకోవచ్చు. అబ్బా భలే మా మాస్టర్ మైండ్ అనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ ఇచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను ఫ్లడ్స్ మిస్ అయ్యారు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓనా బెజవాడ వెళ్తాను. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం లోపల ఫేక్ అనిపించాడా? నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు